సో ఆదాబ్ హైదరాబాద్లో మనం చూస్తే మాస్టర్ మైండ్ హతం అని రాశారు. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ మహాదేవ్, పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్కౌంటర్, జమ్మూలోని దాచీగాంలో ఎదురుకాల్పులు అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్లో మనకి ఇది బ్యానర్గా కనపడుతుంది. ఇక ఆపరేషన్ సింధూర్ గురించి 22 నిమిషాలు చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్ భారత్ సత్తాకు నిదర్శనం. భారత్ దాటిని తట్టుకోలేకే కాళ్ళబేరానికి పాకిస్తాన్ వచ్చిందని చెప్పి నిన్న పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడింది. ఇంకోటి మనకి టాపిక్ కనపడుతుంది. ఇక తర్వాత నటరాజన్ పాదయాత్ర జూలై 31 నుంచి, అంటే ఎల్లుండి నుంచి అనమాట. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వారం రోజుల్లో 6 నియోజకవర్గాలు, ప్రతి సెగ్మెంట్లో 8 నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారంటండి. సో మరి మీనాక్షి నటరాజన్ గారు డైరెక్ట్గా రంగంలో దిగారు. చూడాలి ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయో. ఇక తెలంగాణ హైకోర్టుకి 4 అడిషనల్ జడ్జెస్ని నియమించారు. దేశంలోని పలు హైకోర్టులకు 19 మంది జడ్జిలు, అదనపు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక బీసీల భవిష్యత్తు కోసం ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారంట ముఖ్యమంత్రి గారు. సచివాలయంలో సుమారు 5 గంటల పాటు సాగింది క్యాబినెట్ భేటీ. 3 రోజులు ధర్నా చేస్తారంట. ఆగస్టు 5న ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తారట. మంచిదే కదా, మరి దీనివల్ల ఏంటి ఉపయోగం చూద్దాం మనం. రైట్, ఇక మోడీ కాదు రాహుల్ కన్వర్టెడ్, కులగణనంతా తప్పుల తడక, బీసీల సంక్షేమానికి ప్రధాని మోడీ కృషి. కాదండి, ఇప్పుడు రామచంద్రరావు గారు మీరు ఇప్పుడు అధ్యక్షుడు అయ్యారు కాబట్టి మీకు తప్పులు తడకగా కనపడిందా? అంతకుముందు మీరు తెలంగాణలో లేరా? అమెరికా ఏమైనా పోయారా? అప్పుడు మరి ఎందుకు మాట్లాడాలి? అరే భయ్ మీరు చేస్తున్న తప్పులు తడకరా భయ్, ఇట్లా కాదురా చేయాల్సింది, ఇది తప్పు అని అప్పుడు ఎందుకు చెప్పాలా? ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు తప్పులు తడకండి మీకు? ఇక ఛార్జీలు తగ్గింపంట, జనం ఎవరు లేదు, అన్సీజన్ కదా, ప్రయాణికులు బాగా తగ్గిపోయారంట. సో హైదరాబాద్ విజయవాడకి భారీ ఎత్తున తగ్గించారంట బస్ ఛార్జీలు. ఇక బనకచర్ల చేపట్టలేదు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి. బీహార్ ఓటర్ల జాబితా సవరణ, పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన, ఇది ఒకటి ప్రధానంగా మాట్లాడాలి దీని గురించి కూడా మనం. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానంలో రాష్ట్రం. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఈయన మళ్ళీ ఏపీ సింగపూర్ కలిసి అమరావతిని డెవలప్ చేసే ప్లాన్ ఏదో ఉంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చేసేయట్లేడు, అటు జగన్మోహన్ రెడ్డి చేసేయట్లేడు. ఎవరు కూడా ఈ అమరావతిని పూర్తి చేసే ఉద్దేశం నాకేం కనపడతల. ఏపీ పరిస్థితి ఏందో. రైట్, ఇక ఈగల్ టీం దాడులు, 5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం. ఇంతవరకు ఈ డ్రగ్స్ మీద జరిగిన దాడుల్లోగా ఇదే పెద్ద బ్రేక్ త్రూ అనమాట. ఇంత పెద్ద ఎత్తున గంజాయిని ఎప్పుడు స్వాధీనం చేసుకోలేదట, ఇదే పెద్దదంట బాగా. ఇక బారాబంకీలో విషాదం, అసనేశ్వర్ మహాదేవాలయంలో తొక్కిసలాట, 2 మృతి 29 మందికి గాయాలు. నిన్న కూడా ఒకటి జరిగింది కదా, ఏంటో రోజుకు ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఇక బ్యాంకాక్లో కాల్పుల కలకలం జరిగింది. దొండగుడు జరిపిన కాల్పుల్లో 6 మృతి. అయ్యో, కాల్పులంతా ఆత్మహత్య చేసుకుని దొండగుడు. సో ఇవి మనకి ఆదాబ్లో ప్రధానంగా కనపడిన వార్తలు. ఈనాడు చూసుకున్నట్లయితే ఈనాడులో మనకి పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం, ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం అని చెప్పి ఈనాడులో మనకి బ్యానర్ కనపడుతుంది. ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటారట బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఆందోళన కార్యాచరణ. మంచిది. ఇక నెక్స్ట్, అత్యంత ఖరీదు అమూల్య సేవలు, రేపు నింగిలోకి నైసార్ ఉపగ్రహం పంపించబోతున్నారంట. దేనికో మరిది. మీరు ఇటా అటా, కృష్ణా జలాల వివాదంపై కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న, విచారణ ఆగస్టుకి 19కి వాయిదా. సుప్రీంకోర్టుకి మరి ఏం చెప్తారు. సో నిన్న హంపి ఓడిపోయారు చెస్ ఈ ఫైనల్లో. దివ్య అనే అమ్మాయి గెలిచింది చెస్ ఛాంపియన్షిప్లో. అంటే ఎవరు గెలిచినా ఇండియానే గెలిచారని ఒక ఆనందం. సో హంపిని చాలా సీనియర్ హంపి ఏమకన్నా ఆమెను ఓడించారు దివ్య. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ఇక హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు, నియామక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. ఇంకో కోర్సు చదవాల్సిందే, అమెరికాలో మాస్టర్స్ పూర్తయినా ఉద్యోగం రాని విద్యార్థుల కష్టాలు. వీసా గడువు పొడిగింపున కొత్త వ్యూహం, మళ్ళీ డబ్బు పంపాలని తల్లిదండ్రులకు విన్నపాలు. అయ్యయ్యో, ఇప్పుడు అంటే తల్లిదండ్రులకు డబ్బు ఉంటే పంపిస్తారండి. చాలామంది ఓన్లీ దాన్ని ఏమంటారు, లోన్ వస్తుంది కదా, ఎడ్యుకేషన్ లోన్, ఆ లోన్ మీదే డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం పంపలేరు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటో కదా. సో సాగర్ గేట్లు తెరవబోతున్నారంటండి ఇవాళ. 18 ఏళ్ళ తర్వాత నెల ముందుగానే గేట్లు తెరుస్తున్నారంటే ఇవాళ. గరిష్ట స్థాయికి సాగర్ నీటి మట్టం. సో ఈ సాగర్ ఓపెన్ చేశారంటే ఈ నీళ్లు మనకు అక్కడ విజయవాడ వెళ్తే కృష్ణా దగ్గర మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర అది కూడా నిండిన తర్వాత అది కూడా ఓపెన్ చేస్తే ఇంకా అక్కడ నుంచి మనకి సముద్రంలోకే పోతాయి నీళ్ళు. ఇంకా అది దాటిన తర్వాత దిశ చూద్దాం. దిశలో చెస్ క్వీన్ దివ్య దేశ్ముఖ్ ఫిడే మహిళల వరల్డ్ కప్ టైటిల్ కైవసం. ప్రపంచ కప్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణి.
ఫైనల్లో హంపి కోనేరుపై గెలుపు. ఇద్దరు పాపం హంపి కూడా ఎప్పటి నుంచో ఉన్నారు, ఆమె కూడా. పహల్గామ్ మాస్టర్ మైండ్ హతం, సులేమాన్ షా సహా 3 టెర్రరిస్టులు మృతి. నిన్న ఇది జరిగింది అక్కడ. భారీ ఎత్తున ఇండియా మొత్తం దీని గురించి కూడా కొంత డౌట్లు వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారండి. సీజ్ ఫైర్లో అమెరికా జోక్యం లేదు. సో మొత్తం 22 నిమిషాల్లో 9 ఉగ్రశిబిరాలు కూల్చేశాం. పహల్గామ్ పాక్ టెర్రరిస్టుల పనేనా? ఎన్ఐఏ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి? దేశ ఉగ్రవాదులు కూడా కావచ్చు కదా. కాంగ్రెస్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు. కొత్త డౌట్ క్రియేట్ చేశాడు ఆయన చిదంబరం. మరి ఇక మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నెల 31న పరిగిలో ప్రారంభించబోతున్నారు ఈ పాదయాత్రను. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఉండబోతుందండి. యాత్రలో పార్టీ నేతలతో భేటీలు, శ్రమదానం కూడా చేయబోతున్నారట మీనాక్షి నటరాజన్ గారు. ఇక నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దయిందండి. భారీ ఓటు కల్పించిన యమన్ ప్రభుత్వం. పాపం చాలామంది టెన్షన్ పడ్డారు ఏం జరిగిద్దా అని. ఇక చలో ఢిల్లీ వచ్చే నెల 5, 6, 7 తేదీలో అక్కడే మకాం. ఏం ఉపయోగం అనేది నా క్వశ్చన్. ఇప్పుడు వచ్చే నెల 5, 6, 7 తేదీలు అంటే మీరు ఏం చెప్పారు? సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ చేసి పడేస్తా అన్నారు. అంటే 45 రోజులు ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఇప్పుడు మీరు ఆగస్టు 10th or 15th లోపు నోటిఫికేషన్ ఇవ్వగలిగితేనే సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఎలక్షన్ ప్రక్రియ పూర్తవుతుంది. మరి మీరు ఇంకా ఇక్కడ గొడవల దగ్గరే ఉంటే ఇదేం అయ్యే పని కాదులే. ఈయనకి ఏమైందో పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. ఒకప్పుడు బాగానే ఉండేటోడు, పెద్ద మనిషి, మంచిగా మాట్లాడేటోడు. మరి ఈ మధ్య ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా మందు పెట్టారా లేకపోతే ఏందేమైనా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఏమైనా విన్నారో తెలియదు, కానీ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నాడు పాపం మీద. ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కి సంబంధమే లేదంట. ఫోన్ మెసేజ్ ఆధారంగా 2023లో ఫిర్యాదు. సిట్ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ స్టేట్మెంట్. ప్రత్యర్థులపై సీఎం సిట్ ప్రయోగిస్తున్నారు. డార్క్ వెబ్ టూల్స్తో మంత్రుల ఫోన్లో ట్యాప్ చేస్తున్నారు. ప్రూఫ్ చూపించాలి కదా సార్. మీవన్నీ ఆడియోలు ఉన్నాయి, ప్లే చేద్దాం మళ్ళీ మనం. ఖాళీ చేయరు, లీజు కట్టరు. హౌసింగ్ బోర్డు స్థలాల్లో విద్యా సంస్థల తిష్ట. ఏళ్లుగా పేరుపోతున్న మొండి బకాయిలు. మరి ఏళ్లుగా పేరుకుపోతుంటే ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఇంకా 15 ఆగస్టులోపు భూభారతి కష్టమే. రాత్రింబవళ్ళు పనిచేస్తున్న పూర్తిగానే టార్గెట్. ఇది కూడా జస్ట్ ఏదో ఒక దాన్ని ఏమంటారు కంటి తుడుపు చర్యగా వచ్చింది, కానీ భూభారతి కూడా పెద్ద సక్సెస్ఫుల్ అయితే కాదండి. నాకు తెలిసి ఇప్పటివరకు భూభారతి ఒక ఫ్లాప్ ప్రాజెక్ట్. అక్కను చంపిన తమ్ముడంట, ఫోన్లో మాట్లాడుతుందని ఘాతకం. రంగారెడ్డి జిల్లా పెంజర్లలో దారుణం. కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి. ఓరి నాయనా, ఈడేం తమ్ముడు రా బాబు. వీడు ఇప్పుడే ఇట్టున్నాడంటే పెద్దయ్యకి ఏమవుతాడో వీడు. చూడండి వాడి సంగతి చూడండి కొంచెం. బీసీ టికెట్లపై నో క్లారిటీ. లోకల్స్ పోరుపై నోరు మెదపని బీఆర్ఎస్ బాసులు. ఆర్డినెన్స్ రాకపోయినా సరే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 40% ఇస్తామంటున్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు అసలు సైలెంట్ ఉన్నారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఇంట్లో రచ్చే సరిపోవట్లేదండి. ఇంట్లో గొడవలే మస్తున్నాయి. బయట గురించి ఏం మాట్లాడతారు పాపం వాళ్ళు, చెప్పండి. ఇక ప్రభాత వెలుగులో కూడా బ్యానర్ ఐటమ్గా దివ్యా దేశ్ముఖ్ గురించే రాశారు. జగజ్జేత దివ్య, 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్దే విమెన్స్ చెస్ వరల్డ్ కప్ అని చెప్పి వెలుగులో కూడా అమ్మాయి గురించి రాశారు. 19 ఏళ్ళకే చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుందంటండి. ఎంత గ్రేట్ చూసారా. మన దగ్గర ఉన్నారు చాలామంది 19 ఏళ్ళకి సగం బట్టలిప్పు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తా బిజీగా ఉంటున్నారు. ఏ పార్ట్ చూపిస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఏం చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కంటెంట్ పోద్ది, ఆ పనిలో బిజీగా ఉంటున్నారు. చూడండి 19 ఏళ్ళ అమ్మాయి చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. సిగ్గు తెచ్చుకోండి అది చూసైనా. ఆపరేషన్ సింధూర్పై మాటల యుద్ధం. లోక్సభలో ప్రశ్నలు సంధించిన ప్రతిపక్షాలు. సీజ్ ఫైర్ వెనక ఎవరున్నారో చెప్పాలని పట్టు. పీఓకేని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారంట. ఈ కాంగ్రెస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదండి. మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగే ముందు మిమ్మల్ని మీరు అనుకోరా? అరే దాదాపుగా ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మీ హయాంలో వదిలేసిన పీఓకేని, మీ హయాంలో తేలేని పీఓకేని బీజేపీ ఎట్ట తీసుకొస్తుంది వెళ్ళి? ఆలోచించాలి కదా మీరు కనీసం. అదేమన్నా అక్కడ ఉన్న ఏదన్నా కొండ మీద కోత లపక్కన వెళ్ళి జేబులు వేసుకున్నా. ఇక 42% బీసీ కోటా కోసం ఢిల్లీ వెళ్తారంటేనా. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో అస్థిన వేదికగా పోరాడాలని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం. మంచిది సార్. ఉపయోగం ఉందా లేదా అనేది డౌటే మనకి. మాట్లాడడం దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా. ఇక బిర్యానీ ఇచ్చి బెచ్చగాల వీర్యం అంట. ఓర్నాయనా, ఈ సృష్టి కేసు మామూలు కథలుగా లేదుగా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పాపం ఈ సృష్టిలో ఎంతమంది ఇప్పటివరకు పిల్లల్ని కానీ ఉంటారు ఐవీఎఫ్ ద్వారా, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ
అంటే ఆ పిల్లల్ని చాలామంది వదులుకోలేరు. కొంతమంది ఎదవలు ఉంటారు. వాళ్ళు ఏ బిచ్చగాడికి పుట్టిన పిల్లడంటే వదిలేసి అని చెప్పి కూడా రకరకాల కథలు ఉంటాయి. ఇవన్నీ బయటికి రాకపోతేనే బెటర్. డైరెక్ట్గా వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసి మంచి కోటింగ్ ఇవ్వాలి. ఫోన్ వీడియోలు చూపించి స్పోమ్ సేకరించిన సృష్టి అంట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల బిచ్చగాలి టార్గెట్. ఓ నాయనా, మాట్లాడదాం దీని గురించి. మొత్తం ఈ ఐవీఎఫ్ సెంటర్లు అన్నిటిపైన కూడా ఇప్పుడు దీనివల్ల డౌట్లు వస్తాయి చాలా. కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద, కబ్జాలో కవ్వాల్. అయ్యో, పలచబడుతున్న అడవులు, పత్తాలేని పులులు. రిజర్వ్ ఫారెస్ట్లో 1,30,000 ఎకరాల ఆక్రమణ. ఫారెస్టులు కూడా ఇదైపోతున్నాయి కథ. స్వేచ్ఛలో ప్రధానంగా మనకి వీళ్ళు ఎమ్మెల్యేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రాస్తున్నారు కదా, దాని గురించి వాళ్ళు మల్రెడ్డి రంగారెడ్డి గురించి రాశారు. ఇక ఆపరేషన్ ఆగలేదు, జస్ట్ గ్యాప్ ఇచ్చామని చెప్తున్నారు రాజ్నాథ్ సింగ్ గారు నిన్న పార్లమెంట్ సమావేశాల్లో. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల హతం, ప్రతీకారం తీర్చుకున్న భారత బలగాలు, జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ మహదేవ్ అని చెప్పి దాని గురించి. ఇక ఢిల్లీలో తేల్చుకుందామంట. ఈ 5, 6, 7 తేదీల్లో, ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్తారంట ముఖ్యమంత్రి గారు. అక్కడేదో దీని గురించి గట్టిగా తేల్చుకొనే వస్తా అని చెప్తున్నారు. సో ఇక అధికారుల అండా, జోరుగా దందా, చెలరేగిపోతున్న ఫెర్టిలిటీ సెంటర్లు. ఫెర్టిలిటీ సెంటర్లో అసలు ఎంత దందాలో తెలుసా? మాట్లాడదాం దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం మనం. ఖరీఫ్కు పుష్కలంగా కరెంట్ అంటండి ఈసారి, ఇబ్బంది లేదు. ఎస్ఎల్బీసీ కాలువ సేఫ్. ఈ నెల 21న స్వేచ్ఛలో కాలువ కబ్జాపై కథనం. వెంటనే రిజల్ట్ వచ్చిందా? మంచిదేగా. కాంగ్రెస్ వచ్చింది, మార్పు రాలే. కొత్త నినాదంతో ప్రజల్లోకి బీజేపీ డోర్ టు డోర్ క్యాంపెయిన్. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది, మార్పు రాలేదంటున్నారు. మీరు వచ్చి 11 ఏళ్ళు అయింది, ఏం మార్పు తెచ్చారు దేశంలో? రాష్ట్రంలో మీరు ఇప్పుడు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరేం మార్పు తెచ్చారు? వాటి గురించి కూడా మాట్లాడాలి కదా సార్. ఫుటేజ్ లేకపోతే వదిలేస్తారా? నిమ్స్ అగ్ని ప్రమాద కేసులో విచిత్రం. 5 అంతస్తులో కెమెరాలు లేకుండే మిగిలిన చోట్ల ఉన్నాయి కదా, ఏదో కథ ఉంది దాంట్లో కూడా పెద్దదే. ఇక బరిదెగించిన మస్తాన్, కబ్జా కోసం ఉన్న ఇంటిని కూల్చేశాడు. ఆరా మస్తాన్ గురించి మొత్తం కంటిన్యూస్గా రాస్తున్నారు ఈ స్వేచ్ఛ వాళ్ళు, మనోడి కబ్జా వ్యవహారాలు మొత్తం. నమస్తే తెలంగాణలో కూడా వీళ్ళు ఏమంటారు, బీసీ బిల్పై కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అంటండి. 42% కోటా బాధ్యత బీజేపీది అన్న పొన్నం. సరే, ఇప్పుడు ఏదైనా ఒక విషయం బీసీ బిల్లు గురించి కాంగ్రెస్ వాళ్ళు హ్యాండ్స్ అప్ అనేశారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, పార్టీలకు అతీతంగా, రిజర్వేషన్కి అతీతంగా మనం 42% రిజర్వేషన్ ఇద్దామని చెప్పి బీజేపీ పార్టీ చీఫ్ రామచంద్రరావు అన్నాడు. సో వాళ్ళిద్దరు ఏదో డిస్కషన్ చేస్తున్నారు దానిపైన. మరి మీరు అసలు ఏడా మాట్లాడతలేరు ఏంది బీఆర్ఎస్ వాళ్ళు? మరి దాని గురించి కూడా సమాధానం చెప్పాలిగా. మీదేంటి, మీరేం చేయబోతున్నారని కదా దానిపైన కూడా రాయాలి కదా. మరి సిగాచితో సీఎం లాలూ చేయారంట. 54 మంది చనిపోతే కంపెనీపై కేసే లేదు, కోటి పరిహారం అసలు ఊసలేదని చెప్తున్నారు. రేవంత్ సైడ్కు, మీనాక్షి ఫీల్డ్కు. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పాదయాత్ర, దీని మర్మం ఏంటి? ఇప్పుడు అది కాదండి, నాకు తెలిసి 2 సంవత్సరాల్లో మీ పెయిడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, మీ పింకీస్ ఎవరైతే ఉన్నారో, ఒక 1000 సార్లు అయిపోయింది రేవంత్ రెడ్డి, అయిపోయింది రేవంత్ రెడ్డిని తీసేశారు. రేపే ఇవాళ తీసేశారు ఆల్రెడీ. రేవంత్ రెడ్డి అయిపోయింది, ఇంకేముంది? రేవంత్ రెడ్డిని పీకేశారు, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టారు, రేవంత్ రెడ్డిని దింపేశారు. ఇట్లాంటి వార్తలు మీ పింకీ ఛానల్స్లో, మీ పింకీ పత్రికల్లో ఇది నాకు తెలిసి ఒక 500 సారో 1000 సారో వచ్చి ఉండొచ్చు. మీకు 5 రోజులు అవ్వలేదు అనుకుంటా కదా, 700 రోజులు అయిందా, అంతేనా? దీంట్లో ప్రతిరోజు ఏడో చోట మీరు రాస్తానే ఉంటారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు పార్టీ గురించి, పార్టీ మంచి గాడిలో పెడతానికి ఆమె పాదయాత్ర చేస్తున్నారు. రేపటి రోజున ఆమె పాదయాత్ర మంచి సక్సెస్ అయ్యి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారే అనుకుందాం. అప్పుడు పార్టీకి మంచి పేరు వస్తే, పార్టీ మళ్ళీ మంచికి సెట్ అయితే ఆమె ఏమన్నా సీఎం చేస్తారా? ఆమెను సీఎం చేయరు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డో ఇంకెవరో సీఎం అవుతారు కదా. రేవంత్ రెడ్డిని సైడ్కి పెట్టినట్టు ఎట్టవుద్దండి? ఇప్పుడు మీరున్నారు, మీ పార్టీ ఉంది, ఆ మధ్య పీకేని పిలిపించుకున్నారు, ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకున్నారు, ఆయనతో కూర్చొని డిస్కషన్ పెట్టారు. అంటే ప్రశాంత్ కిషోర్ మీ పార్టీలోకి వచ్చినంత మాత్రాన కేటీఆర్ని సైడ్ చేసినట్టేనా? ఇంకా ఏం మాట్లాడతారు సార్ మీరు అసలు? మల్రెడ్డి పైకి మరలబడ్డ రైతులు, బనకచర్లకు అనుమతులు ఆగవని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. చూసారా, ఇది నమస్తే తెలంగాణ అంటే ఇంకా ప్రపంచంలో, ఇండియాలో ఏం జరిగినా వీళ్ళకి అనవసరం అనమాట. అంటే నిన్న ఒక టెర్రరిస్ట్ ఎవడైతే ఇండియా మీద అటాక్ చేశాడో, ఎవరైతే ఒక బ్యాచ్ ఉందో పహల్గామ్ పైన చేసిన వాళ్ళని మన సైనికులు చంపేస్తే
దాని గురించి పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగితే నమస్తే తెలంగాణలో అది బుజ్జి ఐటమ్ ఈడ. అదే ఈయన సిగాచి దగ్గరికి వెళ్తే పెద్ద ఐటెము, ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తే పెద్ద ఐటెం వీళ్ళకి, ఈ ఢిల్లీలో ఈయన వెళ్తా అంటే ఇది పెద్ద ఐటెం ఇది. కానీ దేశానికి సంబంధించిన విషయాలు మాత్రం వీళ్ళకి అవసరం లేదు. అసలు వీళ్ళు ఇండియా వాళ్ళలో కాదో డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు.